సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? ప్రూఫ్ నేనే యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షిని. అవునా? అబ్బాయిల్ని మోసం చేసేది ఇలాంటి కొంతమంది అమ్మాయిలేనా? కొంతమంది అమ్మాయిలు కాదు యువర్ ఆనర్, అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలు కొంతమంది +1. ఆ +1 ఎవరో కాదు, అది నేనే. మేమంతా కలిసి అబ్బాయిల్ని ట్రాప్ చేసి మోసం చేసాం. మేమంతా కలిసి అబ్బాయిల్ని లవ్ పేరుతో మెంటల్ టార్చర్ పెట్టాం. అబ్బాయిల్ని ఏడిపించే వాళ్ళం సార్. మేము అడిగింది ఇవ్వకపోతే చీటింగ్ కేసు పెడతామని బెదిరించే వాళ్ళం సార్. వాళ్ళైనా ప్రేమించే వాళ్ళండి. 1, 2 కాదు యువర్ ఆనర్, 4 సంవత్సరాల అబ్బాయిని సూసైడ్ చేసుకునేదాకా నరకం అంటే ఏంటో చూపించి చంపాం. అన్బ్లాక్ చేయమే అని బతిమాలేవాళ్ళు సార్, వదిలి వెళ్ళకే అని అడుక్కునేవాళ్ళు సార్. వాళ్ళు ఏడుస్తుంటే మా అందరికి ఆనందంగా ఉండేది సార్. శాడిస్ట్ ఎదవలం కదా, ఏమే అంతేనా సార్? అవన్నీ అబద్ధాలు. డాడ్ లీటర్ ప్రిన్సెస్ దొంగ మొహం తిరిగిచ్చేస్తుంది. వాళ్ళలో నువ్వు ఒకడైనప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? అబ్బాయిల దగ్గర కొట్టేసిన డబ్బుల్లో ఎక్స్ట్రా వాటి అడిగానండి, కుదరదన్నారు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి, అందుకే బ్లాక్ మెయిల్ చేద్దాం డిసైడ్ అయిపోయా. మనం మోసం చేసిన అబ్బాయిల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తా అన్న, నమ్మలేదు సార్. వాయిస్ రికార్డులు చాటింగ్లు చూపిస్తానంటే పారిపోయారండి. నిన్న కోర్టులో నేను చూపించింది ఏ రికార్డెడ్ చాటింగ్ అని మీ అందరికి తెలిసిపోయింది సార్. అయినా దొరికిన అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపేమని పిచ్చమొహాలు ఆలీబాయ్ కాంట్రాక్ట్ ఇచ్చారండి. మేకప్ మొత్తం చెరిగిపోయేలా కొట్టారండి. చచ్చిపోయిన అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఆలీబాయ్ ఈ సినిమా కాదు సార్, మీరు నమ్మకండి. నేను మోసపోతే కానీ అర్థం కాలేదు సార్, మేము మోసం చేయడం వల్ల అబ్బాయిలు ఎంత నరకయాతన అనుభవించేవాళ్ళు. పశ్చాత్తాపం మొదలైపోయింది. మేకప్ పోయిన నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపించింది. కాలేజ్ లాంటి కోర్టు, టీచర్ లాంటి మీరు, మీ అందరికీ కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి నేను బతుకున్నాను అనిపించింది సార్. ఇందాక కూడా చెత్త మొహంది 2000 కొందామని చూసింది సార్, బయట కోర్టు మెట్ల మీద. అడ్డంగా బుక్ చేసింది. నాకు డబ్బులు వద్దండి, మగాళ్ళకి న్యాయం కావాలి సార్. యాక్చువల్లీ మేము నెక్స్ట్ మోసం చేయాల్సింది కార్తీక్ని కాదు సార్, మీ మనవడు కుమార్ని. నమ్మబుద్ధి కావట్లేదండి. కుమార్ సార్ జలగత్రి కాలేజ్ లో బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బాయ్స్ ఇయర్ అంటే కారిడార్ లో పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. అసలు మేము మోసం చెయ్యాలనుకుంది మీ మనవాడిని సార్. ఎంతకు తగ్గించారే? ఫిక్స్ అయిపోయాం సార్. ఇన్స్టాగ్రామ్ లో రెక్కి మొత్తం అయిపోయింది. కానీ కరెక్ట్ గా మేము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి ఈ కుమార్ గడు ఆన్లైన్ లో లేడు సార్. కార్తిక్ గడు మాత్రం ఆన్లైన్ లో పీకు రీల్స్ చేసుకుంటున్నాడు సార్. నేను వద్దన్నానండి, కానీ పెంట మేము వినలేదు. అసలు నేను ఎప్పుడు చెప్పానే కార్తిక్ గారిని మోసం చేసేద్దాం, ఈడికి మాత్రం ఫోన్ పే ఉండదా, కుమార్ గారిని తర్వాత చూసుకుందాం అందండి. సార్ అబద్ధం సార్, ఆడెవడో కూడా తెలియదు సార్, నాకు బొగడాగాడు అబద్ధం చెప్తుంది సార్. మళ్ళీ టెడ్డీ డేకో చాక్లెట్ డేకో అనుకుంటా సార్. ఇన్స్టాగ్రామ్ తెరిచిపెట్టి కూర్చున్నాను సార్ మళ్ళీ కుమార్ గడి కోసం. కానీ పక్కన గడు రాలేదండి. సెమిస్టర్ ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి అని చెప్పి మీరు డబ్బులు పెట్టారని ఇన్స్టా డియాక్టివేట్ చేశారంట. నిజమేనా సార్? ఇన్ని విషయాలు అలా తెలిసిపోయినాయి మీకు? ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? ఎందుకు సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే ఫైన్ వేస్తారు, వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. ఈ కోర్టు కాకపోతే వేరే కోర్టు సార్. కొన్ని వందల హక్కుల పైన మాకు మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. చెప్తున్నారు పెద్ద సార్. ఒక అబ్బాయిని చూడగానే వెంటనే ఎదవం చేయగలుగుతున్నాం సార్. వాళ్ళు వెంటనే కనిపెట్టగలుగుతున్నారా? మళ్ళీ మోసం చేశాను డైరెక్ట్ గా చెప్పిన నమ్మరు సార్ ఎదవలు. దానికోసం బ్లాక్ చేయాలి, మాట్లాడడం ఆపేయాలి, దూరం పెట్టాలి. అప్పటికి కానీ అర్థం కాదు సార్ ఈ తింగరోళ్ళకి. మేము ఇంత చేసిన నెక్స్ట్ రోజు అమ్మాయి మీద అబ్బాయి అగాయిచ్చామని పేపర్లో న్యూస్ వస్తుంది, మా కేసు లాస్ట్కి పోతుంది. జరుగుద్ది, జరగకపోతే అడగండి నన్ను. పోనీ అమ్మాయిలకైనా న్యాయం చేస్తారంటే లేదండి, డబ్బు పలుకుబడి చూసి వదిలేస్తారు సార్. జస్ట్ ఒక్క అమ్మాయికి న్యాయం చేయడానికి మేము 100 సంవత్సరాలు పడితే ఇంకా మా కేసు వచ్చేటప్పటికి మా లైఫ్ స్పాన్ అయిపోతుంది సార్. ఈ లోపు ఎంతమంది కార్తీకులు, ఎంతమంది కుమారులు సార్. సార్ అందుకే సార్ నాకు ఈ దేశం అంటే అంత ఇష్టం. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుంది చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సార్ మీ అబ్బాయిలు తప్పు చేసినా చేయకపోయినా బ్లాక్ చేసే ధైర్యం మాకుంది. అదే అమ్మాయి తప్పు చేస్తే బ్లాక్ చేసే దమ్ము మీ అబ్బాయిలకు ఉందా? సాధూనాం